గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సోమేష్ కుమార్ నియామకం. కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు. నేడు వెల్లడి కానున్న తెలంగాణ 10వ తరగతి పరీక్షా ఫలితాలు. 12 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. భగ్గున మండుతున్న ఈశాన్య భారత రాష్ట్రం మణిపూర్. 3 తెగల మధ్య చెలరేగిన ఘర్షణల కారణంగా తీవ్ర ఉద్రిక్తత. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సోమేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్య సలహాదారుకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సోమేష్ కుమార్ 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో ఆయన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సంగతి విదితమే. ఆయనను హైకోర్టు తీర్పు మేరకు ఏపీకి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో జాయిన్ అయిన కొన్ని రోజులకే ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్య సలహాదారుగా నియమించబడ్డారు. తెలంగాణ 10వ తరగతి పరీక్షా ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. ఈ మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ప్రాంగణంలో ఫలితాలను విడుదల చేస్తారు. ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 4,84,370 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరులో 9 మంది విద్యార్థుల తెలుగు పరీక్ష జవాబు పత్రాల బండిల్ కనిపించకుండా పోయింది. ఈ నేపథ్యంలో అంతర్గత మార్కులను పరిగణలోకి తీసుకుని వారిని పాస్ చేసినట్లు సమాచారం. నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలే ప్రతిభ కనబరిచారు. మరి 10లో పై చేయి ఎవరిదో చూడాల్సిందే. గత 4-5 రోజులుగా ఈశాన్య భారత రాష్ట్రం మణిపూర్ మండుతోంది. 3 తెగల మధ్య చెలరేగిన ఘర్షణల కారణంగా మణిపూర్ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. ముందుగా ఈ ఘర్షణలను ఆపి శాంతి నెలకొల్పేందుకు ఈశాన్య రాష్ట్రాల శాంతి భద్రతలను పరిరక్షించే అస్సాం రైఫిల్ దళాలు యత్నించాయి. సుమారు 55 పటాలాలు బలగాలు రంగంలోకి దిగిన పరిస్థితిని అదుపులోకి రాలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ భారీ ఎత్తున మణిపూర్ రాష్ట్రానికి తరలించింది. ఆర్మీని కూడా రంగంలోకి దింపింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కర్ఫ్యూ విధించారు. చాలా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. కానీ ఆందోళనకారులు తమ పంతాన్ని మార్చి మరీ రాష్ట్రాన్ని తగలబెడుతున్నారు. ఆస్తుల విధ్వంసం, ఆస్తులకు వాహనాలకు నిప్పు పెట్టడం ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉన్నాయి. దీంతో అక్కడ విధ్వంసకర పరిస్థితి కొనసాగుతోంది. ఏ దిక్కు చూసినా ఆందోళనకర పరిస్థితులే కొనసాగుతున్నాయి. తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చిన కొద్ది గంటల్లోనే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ ఇంటర్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. అయితే ఫలితాలు చూసుకున్న ప్రజ్వల్ ఫెయిల్ అయినట్లు గుర్తించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రజ్వల్ మాదాపూర్లోని నారాయణ కాలేజ్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతున్నాడు. ఇంటర్ లో ఫెయిల్ అవడంతో ఆర్మూర్లోని తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న కన్న బిడ్డను చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. మంత్రులు, అధికారులు విద్యార్థులకు ధైర్యం చెబుతున్నప్పటికీ ఫెయిల్ అయ్యామనే కారణాలతో విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు.
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. కూతురు తుల్జా భవానీ చేసిన ఫిర్యాదుపై వివరణ ఇచ్చే క్రమంలో భావోద్వేగానికి లోనయ్యారు. తన కూతురు భూమి ఎక్కడ ఫోర్జరీ కాలేదని, ఆస్తి తన పేరు మీదనే ఉందని స్పష్టం చేశారు. కేవలం లీజ్ అగ్రిమెంట్ మాత్రమే పొడిగించామన్నారు. తమ కుటుంబ సమస్యని రాజకీయ ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు ముత్తిరెడ్డి. ఎలక్షన్లు ముందు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తూ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. తన ఇంటి సమస్యను ప్రజా జీవితానికి ఆపాదించడం సరికాదని చెప్పారు ముత్తిరెడ్డి. ఉప్పల్ పిఎస్ లో ముత్తిరెడ్డిపై కూతురు తుల్జా భవానీ రెడ్డి ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఉన్న భూమిని లాక్కున్నారని ఆరోపించారు. గతంలోని ఈ భూమిపై వివాదం నడిచింది. చెరువు భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ విపక్షాలు ఆరోపించాయి. ఇప్పుడు కూతురు తుల్జా భవానీ రెడ్డి ఫిర్యాదు చేయడంతో మరోసారి భూ వివాదం తెరపైకి వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఇల్లు వచ్చిందా? ఒక ఇల్లు వచ్చినా చర్యలు గరీబోలేదా? సిద్దిపేట పక్కన పోతే ఏ ఊరు అయినా పనులు చేసుకుంటారు, రిబ్బన్ కట్ చేస్తారు, డబుల్ బెడ్రూమ్లకు వాళ్ళకు బట్టలు పెట్టారు. మన బట్టలు కాదు నాకు పెళ్లి కూడా కూడా జరిగింది. భవిష్యత్తు చర్యలకు ఎక్సెంటది ముత్తిరెడ్డికి అమెరికా ముక్కునాలో రాసి చర్యల మున్సిపాలిటీ స్థలాన్ని అప్పగించారు. డిస్టిక్ అయిన నేపథ్యంలో బ్రహ్మాండమైనటువంటి టౌన్ దిద్దేటందుకు నిధులించి వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రి గారి దీవెనతో కేసీఆర్ గారి సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ క్రమంలో 2014లో ఎలక్షన్ ముందు, 2018లో ఎలక్షన్ ముందు ఇక్కడ ప్రజలతోటి ఉన్న ప్రజలకున్న అవసరాలు తీర్చే రీత్యా నేను కొంత మొదటగా వివరించవచ్చు. ప్రజల అవసరానుసారం కాస్త దృష్టిగా ప్రవర్తించవచ్చు. ఈ కాన్స్టిట్యున్సీకి ఉన్నటువంటి స్థితిగతుల కొరకు కానీ ఏనాడు ముఖ్యమంత్రి ముత్తిరెడ్డి నేను నా స్వంత పని కొరకు, స్వలాభం కొరకు ఈ పదవిని అంటు పెట్టుకొని ఏ అధికారి పైన దురుసుగా ప్రవర్తించిన దాఖలాలు అనేకమైన అభియోగాలు కూడా మోపే ప్రయత్నం చేసింది రాజకీయ ప్రత్యర్థులు. స్వయంగా కలెక్టర్ గారిని రాజకీయ ప్రత్యర్థులు ఉసిగొల్పి నా పైన ప్రెస్ మీట్ పెట్టే స్థితి దాన్ని కూడా ప్రయత్నం చేసి విఫలమైంది. ఆ నేపథ్యంలో మా కార్యకర్తలే నేను కబ్జా పెట్టిండు ముత్తిరెడ్డి, అవినీతి చేసిండు అని దానికి స్వయంగా కార్యకర్తలు కూడుకొని నేటి బతుకమ్మ గుంటలో టెంట్ వేసి కూర్చున్నాం. ఎక్కడ కబ్జా పెట్టిండు ముత్తిరెడ్డి తీసుకోండి, ఇస్తాం, చూపించండి, కనీసం పత్రికలలో రాసి భూమి ఎక్కడున్నా ఇస్తాం, మాధ్యమాలలో కూడా ప్రచారం చేయిస్తాం. మేమే స్వయంగా హ్యాండ్ ఓవర్ కూడా చేస్తాం ప్రభుత్వానికి అని టెంట్ వేసి మా కార్యకర్తలు, మా ప్రజాప్రతినిధులు పొద్దున్న నుంచి సాయంత్రం గురించి ఒక్కరు రాలే. ప్రజలకు తేడు తెలవైపోయింది. ఆ ముఖ్యమంత్రి గారి దగ్గర స్వయంగా ఫిర్యాదులు కూడా చేసింది రాజకీయ ప్రత్యర్థులు కొంతమంది ఏదో రకంగా. కానీ ఉద్యమ నాయకుడు మా ముఖ్యమంత్రి గారికి యావత్ తెలంగాణ తెలిసిన నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రజాప్రతినిధి ఏ రూపకంగా ఏం పని చేయించాలో తెలిసిన నాయకుడు. ఏ జిల్లాలో ఎవరిని కదిలిస్తే ఆ జిల్లా సమతుల్యమవుతుంది, ఆ జిల్లా బాగుపడుతుంది, ఈ రాష్ట్రం ఎట్లా ఇన్బ్యాలెన్స్ కాకుండా ఆగుతుంది అనే ప్రజ్ఞాశీలి, అనే మేధావి మా ముఖ్యమంత్రి గారు. నా పైన వచ్చిన ఆరోపణలన్నీ వారి సైనికుడిగా, ఉద్యమ కార్యకర్తగా
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం మార్కెట్ యార్డ్ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయాలని కోదాడ జడ్చర్ల రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతుల ధర్నాతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కొనుగోళ్లలో ఆలస్యత్వం, ఆ ధాన్యం ఎగుమతి విషయంలో అధికారులు జాప్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతు పంట ఏం లేదు, తడుతా ఉంటే ఎండబోసుకొని మళ్ళీ కుప్పలు ఊపుకోరు, తడుతా ఉంటే ఎండబోసుకొని మళ్ళీ కుప్పలు ఊపుకోరు. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నుండి వరంగల్ వెళుతున్న ప్రయాణికుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి సెల్ ఫోన్ ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. భువనగిరి రైల్వే స్టేషన్ దాటగానే రైల్ డోర్ లో ఉన్నటువంటి ప్రయాణికునిపై దాడికి పాల్పడ్డారు. ఫోన్ క్రింద పడడంతో అది ఎత్తుకెళ్లారు. రైలు నుండి కిందకు దూకిన ప్రయాణికుడికి తీవ్ర గాయాలు కావడంతో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ట్రైన్లో వెళ్తుంటే ఒక అబ్బాయి మొబైల్ దొంగ అనుకుంటాను. ఎక్కడ? భువనగిరి స్టేషన్ దాటిన తర్వాత. ఎక్కడ మీరు? మనం ప్రాపర్ వరంగల్. ఓకే. వరంగల్ వెళ్తుంటే సికింద్రాబాద్ నుండి మధ్యలో నేను విండో అంటే డోర్ దగ్గర కూర్చొని ఉన్నాను. సో తను నేను అంటే చేతితో ఎట్లా కొట్టేసరికి నా మొబైల్ ఎట్లా కొట్టారు? ఎట్లా కొట్టారు? చేతితోటే. అవునా? ఎక్కడ ప్లేస్? ఎక్కడ? ఎగ్జాక్ట్లీ భువనగిరి స్టేషన్ దాటిన తర్వాత జస్ట్ 500 మీటర్స్ ఫ్రమ్ భువనగిరి స్టేషన్. ఓకే ఓకే రైట్. మీరు కంప్లైంట్ చేశారా పోలీస్? ఓకే. ఏం ఫోన్ సార్ అది? ఏం ఫోను? ఐఫోన్. ఓకే. ఎంత కాస్ట్ ఉంటుంది? 1 lakh ప్లస్. ఓకే. మణిపూర్ లో జరుగుతున్న ఘర్షణలో చిక్కుకున్న మన రాష్ట్ర విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విద్యార్థి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న హింసాత్మక ఘటనల గురించి విన్న తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ బిడ్డ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ చదువుతున్న రాష్ట్ర విద్యార్థులను సురక్షితంగా తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన కుమారుడు హైదరాబాద్ కు చేరుకున్నాడని వివరించారు. అది వచ్చేటప్పుడు తీసుకుంటారా? చాలా మంది కూడా ఇటు విశాఖపట్నం, వెస్ట్ గోదావరితో పాటు మీకు వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. మేడం మీరు ఏ జిల్లా మేడం ఎక్కడికి వెళ్తా ఉన్నారు? అది ఎట్లా ఉంది? ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన మదనపల్లె మండలం చీకలబయలు పంచాయతీలో చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ కేశప్ప, సీఐలు సత్యనారాయణ, మురళీకృష్ణ, ఎస్ఐలు సుధాకర్, హరిహర ప్రసాద్లు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన సీఐ సత్యనారాయణ దర్యాప్తు చేపట్టారు. నిన్న దినం అనగా ఆదివారం సాయంత్రం సుమారు 7:30 గంటల సమయంలో అక్రమంతో పాటు 5 మంది ఫ్రెండ్స్ కలిసి పని మీద రాయలపాడు వెళ్ళడం జరిగింది. అక్కడ పని ముగించుకున్న తర్వాత వెళ్తున్నటువంటి ఆటోలో డీజిల్ పట్టించడం కోసం ఆ రాయలపాడులో పెట్రోల్ బంక్ వెళ్ళడం జరిగింది. అదే సమయంలో AP 021 AS 5483 అన్న నెంబర్ గల ఇండిగో కార్ రావడం జరిగింది. అక్కడ తగరం పట్టడం, ఇద్దరు గొడవ పట్టడం జరిగి అక్కడ అక్రమనాథనం వాళ్ళతో దురుసుగా ప్రవర్తించాడని చెప్పి వాళ్ళు మనసులో పెట్టుకుని వీళ్ళు ఆటోలో వచ్చేస్తుంటే కూడా చేసి
బార్లపల్లి చీకులపల్లి చెక్ పోస్ట్ దాటిన తర్వాత బార్లపల్లి పెట్రోల్ బంక్ దగ్గర వీళ్ళ ప్రయాణిస్తున్నటువంటి ఆటో అడ్డంగా వెహికల్ పెట్టి వీళ్ళ కొట్టడం జరిగింది. అప్పుడు భయపడి వీళ్ళు పారిపోవడం జరిగింది. దాంట్లో అక్రమణతను ఆ చీకట్లో వర్షం రావడం వల్ల చాట్లో ఉండిపోవడం జరిగింది. వీళ్ళు అదే విధంగా భావించి ఏదో బలమైన ఆయుధంతో కొట్టి తల మీద రక్తగాయం కలగజేయడం జరిగింది. ఆ రక్తగాయాల వల్ల ముళ్ళ కంపలు పడి చనిపోవడం జరిగింది. మాకు తెలిసి ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్ళాము. తలకి బలమైన గాయం తగిలి ఉండటం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశాము. ఆ ముద్దాల కోసం టీం పంపించాము. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాం. బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. చిన్నతనం నుండి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించేందుకు నిరంతరం కష్టపడాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ సూచించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపును ఎమ్మెల్యే ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్, గూడూరు క్రికెట్ క్లబ్, అల్లూరు ఆదిశేషారెడ్డి, కన్మూరు హరిచంద్రరెడ్డి క్రికెట్ క్లబ్ సంయుక్తంగా ప్రతి సంవత్సరం సమ్మర్ లో క్రికెట్ కోచింగ్ క్యాంపు నిర్వహించారు. ఈ సంవత్సరం కూడా క్యాంపు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వరప్రసాద్ క్రికెట్ ఆడి కోచింగ్ ను ప్రారంభించారు. కోచింగ్ క్యాంపులు రెగ్యులర్ గా వచ్చే పిల్లలకు తెలుసు. మిగతా వాళ్ళందరూ కూడా తెలుసా, రెండట పెద్ద శత్రువులట మనిషికి. ఆ శత్రువులు ఏంటంటే, ఒకటి లగ్జరీ, రెండు లేజీనెస్. లగ్జరీ ఇప్పుడు చెప్పారు కదా మన డాక్టర్ గారు, సుఖాలు కడబడిపోతాం. రెండోది లేజీనెస్, తలుపు దగ్గరే ఉంటుంది, అక్కడే ఉంటుంది. ఎప్పుడు కూర్చుందామా, ఎప్పుడు తిందామా, ఎప్పుడు టీవీ చూద్దామా. ఆ తర్వాత రెండు యుద్ధ సైనికులు కూడా మనతో ఉన్నారు. ఇద్దరు శత్రువులు ఉన్నారు, ఇద్దరు యుద్ధ సేవకులు కూడా. అంటే మనతో పాటు పోటీ చేసి మనకి తోడుగా ఉండే వారియర్స్ అంటాం, యుద్ధ సైనికులు. వాళ్ళిద్దరు ఎవరు? ఒకటి పేషెన్స్, ఓపిక. ఏమైనా వెంటనే రాదు ఏది కూడా. రెండోది ఏమిటో తెలుసా? టైం. పేషెన్స్ అండ్ టైం రెండు. నాలో పెద్దగా చెప్తున్నాను, ఏమనుకోవద్దు, కానీ వినండి, మీకు ఇదే వస్తుంది. యుద్ధ సేవకులు మన దగ్గర ఉండేది రెండు, టైం అండ్ పేషెన్స్. రెండు శత్రువులు, ఒకటి లగ్జరీ, ఇంకోటి ఏంటన్నా ఇవి టైం అంటే ఏంటంటే టైంని బాగా ఉపయోగించుకో. నీ దగ్గర ఒక యుద్ధ సేవకుడు ఉన్నాడు, దాన్ని బాగా ఉపయోగించుకో. పేషెన్స్ ఏంటంటే నాన్న, తొందరపడిపోతే రాదు.
సరే ఓడిపోతాము, నీకంటే ఇంకొక బాగా చేస్తారు, ఇంకా బాగా చేస్తారు, ఇంకా బాగా చేస్తారు. మూడోది, ఇది పట్టుకుంటే విడిచిపెట్టుకోకుండా పట్టుదలతో ముందుకు వెళ్ళండి. మన వివేకానంద ఏమంటారు? కాకినాడ జీజీహెచ్ జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో సోదాలు చేపడుతున్నట్లు ఏసీబీ అదనపు ఎస్పీ సౌజన్య తెలిపారు. సత్యనారాయణ ఇంటితో పాటు అతని కార్యాలయం, బంధువుల ఇళ్లలోనూ 5 బృందాలుగా విడిపోయి సోదాలు చేసినట్లు వివరించారు. అతడు పనిచేసే జీజీహెచ్ లో మొత్తంగా 6 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సత్యనారాయణ నివసించే ప్రాంతంలో పలు ఆస్తులను గుర్తించారు. అలాగే సుమారు 60 కాసుల బంగారం, 860 గ్రాముల వెండి వస్తువులను అధికారులు సీజ్ చేశారు. ఈ సోదాలలో బంగారు, వెండి వస్తువులను, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ సౌజన్య వెల్లడించారు. వీటి విలువ సుమారు 7 కోట్లు పైబడి ఉంటుందని ఏఎస్పీ తెలిపారు. సోదాల అనంతరం సత్యనారాయణను రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. కొంచెం నాకు ఫార్వర్డ్ చేయమయ్యా. ఓకే మేడం. కాకినాడ ఎంపీ సత్యనారాయణ కాకినాడ జీజీహెచ్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆయన మీద మాకు ఆదాయానికి ఇచ్చిన ఆస్తుల విషయంలో కొద్దిగా అనుమానంగా ఉంటే వెరిఫై చేస్తున్నాము. ఆల్రెడీ చాలా వరకు పొద్దు నుంచి మార్నింగ్ స్టార్ట్ చేసిన ఇంట్లో సోదాలు, అలాగే ఇంకా వాళ్ళ బంధువులలో కూడా ఈరోజు 5 టీమ్స్ వచ్చే జరిగింది. మళ్ళీ జీజీహెచ్ కాకినాడ కూడా వెళ్ళడం జరిగింది. ఈ సర్చల్లో భాగంగా ఈరోజు ఇప్పటిదాకా అయితే ఒక 40,000 క్యాష్ అమౌంట్ సీజ్ చేసింది. అండ్ ఇంకా అలాగే ఒక 60 కాసుల దాకా బంగారు వస్తువులు కూడా ఇంకా అలాగే ఇప్పుడు వాళ్ళ వైఫ్ పేరు మీద ఒక 12 ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ వరకు గుర్తించాము. ఇంకా ఫర్దర్గా కూడా చాలా చేస్తున్నాం. మేడం ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చిందా మేడం అధికారులు కలిసి అంటే ఇలా మనకు అవినీతి ఆరోపణలు వస్తే మనం వెరిఫై చేయడం జరిగిందండి. వెరిఫై చేస్తే మనకి ప్రాథమికంగా చాలా ఆస్తులు ఆయన కూడా అంటే ఆయన యాక్చువల్లీ ఆయన జాయిన్ అవ్వడం జూనియర్ అసిస్టెంట్ కంపార్ట్మెంట్ బ్లౌస్లో జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ ఆయనకి ఫ్యాక్ అండ్ ఆఫ్ ద 8 years ప్రజెంట్. ఆయన కూడా ఆయన జూనియర్ అసిస్టెంట్ నుంచి అసలు ప్రమోషన్ తీసుకోలేదు. ఆయన రీజన్ ఆయనకే తెలియాలి. సో ఇంకా దాడులు కొనసాగుతూ ఇంకా వెరిఫై చేస్తున్నాం. దాడుల్లో ఎవరెవరు పాల్గొన్నారండి? దాడుల్లో అయితే నేను అలాగే నాతో పాటు ఇన్స్పెక్టర్స్ అలాగే వేరే ఇన్స్పెక్టర్ ఎక్కడెక్కడ జరుగుతుంది మేడం? ఒక 7 ఇన్స్పెక్టర్స్ పాల్గొన్నారు. ఎన్ని ప్లేసెస్ లో జరుగుతుంది? 5 ప్లేసెస్ అండి. ఈ మెయిన్ హౌస్ కాకుండా మా బంధువులు కూడా ఉన్నాయి. మా బ్రదర్ ఎక్కడెక్కడ మేడం అవి? అది కూడా ఇక్కడ కాకినాడలోనే ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని కూడా కాకినాడలోనే. ఇక్కడ మన కాకినాడ జీజీహెచ్ పరిపాలన అయితే చాలా మంది బంధువులు ఉన్నారు. 6 ప్లేసెస్లో జరుగుతున్నాయి. రాజమండ్రి కాక వేరే టీం ఏమి వచ్చిందా? రాజమండ్రి కాక వేరే టీం ఏమి వచ్చిందా? రాజమండ్రి కాకుండా వేరే టీం అంటే మేము వేరే జిల్లాల నుంచి కూడా తెచ్చుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సోమేష్ కుమార్ నియామకం. కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు. నేడు వెల్లడి కానున్న తెలంగాణ 10వ తరగతి పరీక్షా ఫలితాలు. 12 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. భగ్గున మండుతున్న ఈశాన్య భారత రాష్ట్రం మణిపూర్. 3 తెగల మధ్య చెలరేగిన ఘర్షణల కారణంగా తీవ్ర ఉద్రిక్తత. ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.